బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది. లాస్ట్ 3 ఎపిసోడ్స్ రివ్యూస్ నేను ఇవ్వలేకపోయాను. బట్ ఈ రోజు నుంచి బ్రేక్ లేకుండా నాన్ స్టాప్ గా మీ ముందుకు ప్రతిరోజు రివ్యూస్ తో వస్తాను. అగ్ని పరీక్ష ఎపిసోడ్ 4 చూసాను. నాకైతే ఒకటే అనిపించిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బిగ్ బాసా, లేకపోతే ఫియర్ ఫ్యాక్టరా, లేకపోతే రోడీసా? బిగ్ బాస్ అంటే ఫిజికల్ టాస్క్తో పాటు మెంటల్గా కూడా ఫిజికల్గా కూడా అన్నిట్లో స్ట్రాంగ్ ఉండాలి. జస్ట్ టాస్క్లు ఒకటే కాదు. వాట్ దే ఆర్ ట్రయింగ్ టు టెస్ట్ ఇస్ వాళ్ళు మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, షో కోసం వాళ్ళు ఎంత రెడీగా ఉన్నారు అన్నది చేయడానికి ఈ టాస్క్లు ప్రాపర్గా సెటప్ చేశారు. బాగానే అనిపించింది కానీ బట్ మరి ఎక్కువ సాడిజం ఎక్కువ అయిపోయిందేమో అనిపించింది కొన్ని చూస్తే. ఎస్పెషలీ ఈరోజు రాబోతున్న ఎపిసోడ్లో ఫోన్ పగలగొట్టడం లాంటివి ఇవన్నీ చూస్తే వామ్మో ఏంద్రా బాబు, స్పైడర్లో ఎస్జే సూర్య కంటే డేంజర్గా ఉన్నారు వీళ్ళు అనిపించింది. ఫస్ట్లీ నిన్న జరిగిన వాటిలో నాకైతే ఫిదా అయిపోయింది మాస్క్ మ్యాన్ హృదయ్ అలియాస్ హరీష్. అసలు ఆయన ఫస్ట్ డే చూసినప్పుడు ఈడేడో తేడాగా ఉన్నాడే, ఏదో వెళ్ళిపోయే క్యాండిడేటే, ఏదో కావాలని స్టంట్ వేస్తున్నాడేమో అనిపించింది. బట్ నిన్న ఆయన రెడీనెస్ చూసాకండి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. వాట్ అ మ్యాన్ అసలు. అంటే ఇలా టాస్క్ చెప్పగానే ఆయన రావడం కానీ, ఆయన ప్రిపేర్డ్గా ఉండడం కానీ, ఫోకస్డ్గా ఉండడం కానీ, డైరెక్ట్గా వెళ్ళి ట్రిమ్మర్ పట్టుకొని సెకండ్ కూడా ఆగకుండా అరగుండాల గీసేసుకున్నాడండి. హ్యాట్స్ ఆఫ్. నాకైతే చాలా చాలా స్టన్నింగ్గా అనిపించింది. అండ్ మామూలుడు కాదు. ఖచ్చితంగా ఈయనలాంటోడు బిగ్ బాస్ సీజన్ 9లో ఉండాలి అని అనిపించింది. ఎందుకంటే ఇలాంటోడు ఉంటే అవతల సెలబ్రిటీయా, కామన్ మ్యానా, లేకపోతే వాడు ఎంత స్ట్రాంగ్, వాడు ఎంత ఫిజికల్ నేమ్ ఆలోచించడండి. ఆయన ఫోకస్ అంతా గెలుపు మీద అండ్ ఆయన ఫోకస్ అంతా ఆయన టార్గెట్ మీద ఉంది. దానికి ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. నాకైతే ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలి, ఆయన షోలో ఉండాలనిపించింది. ఈవెన్ బిందు, అభిజిత్ వీళ్ళు కూడా ఫస్ట్లో ఆయనకి ఇంప్రెస్ అవ్వలేదు. బట్ అభిజిత్ కూడా ఇంప్రెస్ అయిపోయాడు నిన్న టాస్క్తో. అండ్ సెకండ్ టాస్క్ వచ్చి దమ్ము శ్రీజ. దమ్ము శ్రీజకి అయితే నేను ఫిదా అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిషన్ రౌండ్లో తనని చూసినప్పుడు ఈ అమ్మాయి కొద్దిగా ఇరిటేటింగ్ ఉంది, డబ్బా రేకులు రాని అని నిజంగా ఆ పిల్ల చెప్పకముందే నాకనిపించింది, ఏంట్రా బాబు ఈ గోల్ ఏంటి, అసలు ఎవ్వారం ఏంటి, ఏ సంత నుంచి పట్టుకొచ్చారా బాబు ఈ పిల్లని అనిపించింది. బట్ కొన్ని మాటలు ఆడిషన్లో తను మాట్లాడినప్పుడు కానీ షీ మేడ్ సెన్స్ అండ్ షీఈస్ రియలీ సెన్సిబుల్ అనిపించింది. అండ్ షీఈస్ ఫోకస్, షీఈస్ ఎంటర్టైనింగ్ అండ్ హర్ గోల్ ఇస్ అబ్సల్యూట్లీ క్లియర్. అక్కడ నేను పడిపోయానండి. సరే ఆ మాటలు ఎవరైనా చెప్తారు, ఏదైనా చేస్తారని అనుకున్నాను. నిన్న టాస్క్ అయితే నేను ఫిదా అయిపోయాను. ఎక్కడంటే ఊర్మిళ అండ్ శ్రీజాన్ పిలిచారు. ఊర్మిళని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు సెలెక్ట్ చేశారన్నది నాకు ఇప్పటికీ అందుచెక్కని ప్రశ్న. అసలు ఆవిడ పేడ పోసుకోమంటే అదేదో ఫేర్ అండ్ లవ్లీ పోసుకున్నట్టు జస్ట్ అంటున్నట్టు పోసుకుంది మన ఆడిషన్లో. బట్ అని విచ్ వే సెలెక్ట్ చేశారు. ఫైనలీ వీళ్ళిద్దరి మధ్య టాస్క్ పెట్టారు. ఐఎమ్ నాట్ ఎ లూజర్ కాబట్టి నేను నా టాటూ నేర్చుకోను అని చెప్పింది. టాటూ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ పెయిన్ఫుల్ థింగ్. అన్నిటికంటే టఫెస్ట్ థింగ్ ఏంటంటే ఫోర్హెడ్ మీద టాటూ వేయించుకోవాలి, అది కూడా ఆమె లూజర్ అని రాపించుకోవాలి అన్నా కూడా శ్రీజ ఒక నిమిషం కూడా ఆలోచించకుండా, గివప్ ఇవ్వకుండా, అయ్యోనో అమ్మోనో రియాక్షన్ ఇవ్వకుండా నేను రెడీ అని చెప్పింది చూసారా, అక్కడ గెలిచేసిందండి. అంటే వేపిస్తారో లేదో అన్నది దేవుడెరుగు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నేను రెడీ అన్న దగ్గరే మార్క్స్ కొట్టేసింది. అండ్ టాటూ చేతికి వేయించుకుంది. అండ్ వేయించుకున్న తర్వాత కూడా తన స్పోర్టివ్ స్పిరిట్కి ఫిదా అయిపోయానండి. ఎందుకంటే బిందు మాధవి ఒకటి అంటది, గీతా మాధురి అండ్ శ్రీముఖి ఒకటే వేయించుకున్నారు టాటూ అండ్ వాళ్ళు రన్నర్స్ అయ్యారు. నువ్వు కూడా ఆ స్టేజ్కి వెళ్తావు అంటే నిన్నటి నుంచి ఒకటే మాట అంటుందండి శ్రీజ, ఆడపులి అన్న నీ టైటిల్ నేను కొట్టేస్తాను అని. తన కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా నచ్చిందండి. అంటే గెలుస్తుందో లేదో, ముందుకెళ్తుందో లేదో అన్నది తర్వాత సంగతి, కానీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు ప్రతి స్టెప్లు చాలా బాగా నచ్చుతుంది. అండ్ హోప్ షీ ఆల్సో ఎంటర్స్ బిగ్ బాస్ 9. నెక్స్ట్ వచ్చి పవన్ అండ్ అబు 1 kg పెరిగే టాస్క్ ఇచ్చారండి. 1 kg పెరగాలి, అది కూడా 10 minutesలో. అంటే చాలా 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 టఫెస్ట్ థింగ్ అండి. పవన్ 1 kg కంటే కొద్దిగా ఎక్కువ పెరిగాడు. బట్ అబు కూడా ఏం తక్కువ కాదండి, 750 grams పెరిగాడు. వాళ్ళిద్దరూ రియల్ గా చాలా చాలా బాగా ఆడారు, చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. అబుకు కూడా మళ్ళీ ఫర్దర్ ఛాన్సెస్ లో ముందుకెళ్తాడని ఆశిస్తున్నా. నాకు పవన్ ఆడిషన్స్ లో కూడా సెలెక్ట్ అవ్వడం చాలా నచ్చాడండి. చాలా క్యూట్, స్వీట్ అండ్ చాలా టాలెంటెడ్ కూడా ఉన్నాడు. ఒక్కటే తన విషయంలో నాకు మొన్నటి నుంచి కొద్దిగా కొడుతుంది ఏంటంటే, తను ఇండియన్ సోల్జర్ అంటే ఆర్టిస్ట్ అవుదామని చెప్పేసి మిడిల్లో ఇది వచ్చింది ఎలా అన్నాడు, కానీ సోల్జర్ అవ్వకముందు వేరేలా ఉంటుందండి. మొన్న కపిల్ శర్మ షోలో ఒక కపుల్ వచ్చారండి. అదేంటంటే ఒక సోల్జర్ అండ్ వాళ్ళ వైఫ్ పారా ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్, గోల్డ్ మెడల్ గెలిచింది. అండ్ సిల్వర్ మెడల్ గెలిచాక కూడా తను సాటిస్ఫై అవ్వలేదు. అండ్ పెళ్లి చేసుకున్న తర్వాత నీ ఎయిమ్ ఏంటంటే ఆ సోల్జర్తో అన్నదంట, నేను నా జెర్సీ మీద ఇండియా చూసుకోవాలి, నేను ఇండియాని రిప్రజెంట్ చేయాలి
అని తను చెప్పిందంట అండి. అండ్ ఆ సోల్జర్ కూడా చెప్పాడు, ఒక్కసారి మీరు సోల్జర్ అయితే ఆ వచ్చే ఫీల్ కానీ ఆ కిక్ కానీ, ఒకవేళ మీరు సోల్జర్ అవ్వకపోయినా ఆ రూల్స్ మీరు చదివితే వచ్చే ఆ గూస్ బంప్స్ కానీ మీరు ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్లో కానీ మీలో చాలా చేంజెస్ వస్తాయని అన్నాడండి. అలాంటి అంటే సోల్జర్ అంటే ఒక తెలియని ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్ అండి. అలాంటిది ఒక ఇండియన్ సోల్జర్గా ఉండి పవన్ ఈ షోకి రావడం తప్పు కాదు, అబ్సల్యూట్లీ హిజ్ ఓన్ డెసిషన్. బట్ షో కోసం అండ్ తన ప్యాషన్ కోసం ఆర్మీని పక్కన పెట్టి ఇక్కడికి రావడం అనేది నాకు ఫస్ట్ నుంచి ఏదో లోపల ఒక డిస్సాటిస్ఫాక్షన్. పర్సనాలిటీ వైజ్, తన క్యారెక్టర్ వైజ్, ఆట విషయంలో కానీ దేంట్లో నన్ను డిసప్పాయింట్ చేయలేదు. కానీ తను చూసినప్పుడల్లా బ్యాక్ ఎండ్లో నాకు అదొక్కటి రిఫ్లెక్ట్ అవుతుంది. ఎనీ విచ్ వేస్ తను కూడా చాలా బాగా ఆడాడు అండ్ ముందుకెళ్ళాడు. నెక్స్ట్ టాస్క్ వచ్చి ప్రియా శెట్టి మరియు దాలియా. ఇక్కడే నాకు ఒక డిసప్పాయింట్మెంట్ ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని టాస్కులు చాలా చాలా టఫ్ ఇచ్చినప్పుడు ఇదొక్క టాస్క్ ఎందుకు అంత లైట్గా అంత ఈజీ టాస్క్ ఇచ్చారనేది నా ఫస్ట్ క్వశ్చన్ అండి. అది చాలా సింపుల్ టాస్క్. నాకు ఈ టాస్క్ చూసినప్పుడు వీకెండ్ ఎపిసోడ్స్ నాగార్జున గారు పెట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ గేమ్స్లా అనిపించాయండి. ఈ విషయంలో మేకర్స్ కానీ జడ్జెస్ కానీ చాలా అన్ఫేర్గా ఉన్నట్టు అనిపించింది. అట్లీస్ట్ మేకర్స్ ఈ టాస్క్ ఇచ్చినప్పుడైనా జడ్జెస్ అపోజ్ చేయాల్సింది మిగతా వాళ్ళకి అన్ఫేర్గా ఉంటుంది, సో దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పినా బాగుండు, ఆర్ కండక్ట్ చేయకపోయినా బాగుండు. ఇంకొక అన్ఫేర్ థింగ్ ఏం జరిగిందంటే మిగతా వాళ్ళందరికీ వీళ్ళే చూస్ చేసుకున్నారు, ఇక్కడ వాళ్ళని చూస్ చేసుకోమన్నారు. నాకెందుకో ఇదొక్క పార్ట్ చాలా స్క్రిప్టెడ్గా అనిపించింది. ప్రియా ఆడిషన్స్లో కూడా క్యూట్ పార్ట్తో తప్పించి మిగతా వాళ్ళందరితో పోలిస్తే అంత పెద్ద స్ట్రాంగ్ కంటెస్టెంట్లా అనిపించలేదు. బట్ ఎనీ విచ్ వేస్ షీఈస్ క్యూట్. అలాంటి కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ 9లో ఉండాలి, దాంతో కూడా నాకేం ప్రాబ్లం లేదు. బట్ గేమ్ మాత్రం తను ఫౌల్ గేమ్ ఆడింది, చీట్ చేసింది అన్నది క్లారిటీగా మీకు చూపిస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ వెనకలు పట్టుకొని రైట్ హ్యాండ్తో బెలూన్ పగలగొట్టాలి, సింగిల్ పాయింట్ అంతే. దేర్ ఇస్ నో అదర్ లిటిగేషన్ ఓవర్ ఇయర్. దీంట్లో ఏ మతలబ్ లేదు. ఫస్ట్ ప్రియా శెట్టి గెలిచాక శ్రీముఖి ఏమన్నదంటే అంత ఈజీ అయితే ఏం బాగుంటుంది, బెస్ట్ ఆఫ్ 3 అని అన్నది. ఓకే ఫైన్, ఫస్ట్ ప్రియా గెలిచింది, నెక్స్ట్ దాలియా గెలిచింది, నెక్స్ట్ దాంట్లో ప్రియా గెలిచింది. ఓకే, ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు. బట్ థర్డ్ దాంట్లో ప్రియా గెలిచిన విధానం మీరు చూస్తే ప్రియా 2 హ్యాండ్స్తో పగలగొట్టిందండి దాలియాది. కావాలంటే మీరు ఇమేజెస్ను చూడండి. లెఫ్ట్ హ్యాండ్ని ముందుకు తీసి దాలియా అది వెనకాల పగలగొట్టింది. ఇది జడ్జెస్ నోటీస్ చేశారో లేదో తెలీదు, లేకపోతే నోటీస్ చేసినా ప్రియా ఖచ్చితంగా ముందుకెళ్ళాలన్న పాయింట్తో తనని కన్సిడర్ చేయలేదో ఏమో నాకు తెలియదండి. బట్ దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ అన్ఫేర్ అని మాత్రం అనిపించింది. ఇన్ని కెమెరాస్, ఇన్ని కోట్ల మంది చూస్తున్నప్పుడు, ఇన్ని కెమెరాస్ ఉండగా మీరు అలాంటి పాయింట్స్ని మీరు నోటీస్ చేయకపోవడం అన్నది అబ్సల్యూట్లీ రాంగ్. నేను ఎందుకు ఇంత దీని మీద స్ట్రెస్ చేస్తున్నా అంటే లాస్ట్లో శ్రీజ వచ్చి షాకిబ్ని డిఫెండ్ చేస్తుందండి. మీరు చేసింది అన్ఫేర్ అని మాట్లాడుతుంటేనే నవదీప్ గారు చాలా సీరియస్ అయ్యి కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఎపిసోడ్స్ వాళ్ళు కండక్ట్ చేశారు, ఎన్నో సిరీస్లు కండక్ట్ చేశారు, వాళ్ళకి తెలుసు ఏం చేయాలో ఏం తెలియదో, నువ్వు వెళ్ళి కూర్చో అన్నారు. సరే, అబ్సల్యూట్లీ రైట్. థౌజండ్స్ ఆఫ్ షోస్ కండక్ట్ చేశారు, థౌజండ్స్ ఆఫ్ ఎపిసోడ్స్ కండక్ట్ చేశారు, మల్టిపుల్ లాంగ్వేజెస్లో బిగ్ బాస్ వస్తుంది, అబ్సల్యూట్లీ అండర్స్టాండబుల్, నాట్ అట్ ఆల్ అ ప్రాబ్లం. కానీ మీరు అంత పర్టికులర్గా ఒక కంటెస్టెంట్ ఒక పాయింట్ రైజ్ చేస్తేనే మీరు యాక్సెప్ట్ చేయలేనప్పుడు, ఒక కంటెస్టెంట్కి అన్ఫేర్గా అక్కడ దాలియాకి అన్యాయం జరుగుతుంటే ఎవ్వరు ఎందుకు అపోజ్ చేయలేదు? ప్రియా 2 హ్యాండ్స్తో ఆడుతున్నా వై డిడ్ యూ పీపుల్ కన్సిడర్ దట్ వెన్ ఇట్ ఈస్ అ ఫౌల్? అండ్ మీరు ఎలా ఒక కంటెస్టెంట్కి అన్యాయం చేయగలరు అన్నది నా క్వశ్చన్ అండి. అండ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఫెయిర్నెస్, అది అందరికీ ఈక్వల్గా ఉండాలన్నదే నా పాయింట్. ఎనీ విచ్ ప్రియా అయితే గెలిచింది, బట్ షీ ప్లేడ్ ఫోల్ గేమ్ అండ్ షీ చీటెడ్ అన్నది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. లాస్ట్ గేమ్ వచ్చి షాకిబ్ అండ్ కల్కి. షాకిబ్కి అన్యాయం జరిగిందా లేదా అన్నది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా వరకు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా ఇన్ అ వే ఇట్స్ అన్ అన్ఫేర్ థింగ్ అని అనిపించింది. ప్రకారం షాకిబ్ని ఫస్ట్ బయటకు పంపించారు అండ్ కల్కిని కొద్దిగా డబ్బు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళని అడిగి వేయించుకోమన్నారు, వెంటనే ఫైన్. నాకు అన్ఫేర్ అనిపించింది ఒకటి ఏంటంటే ఎవరి ఫినాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుందో తెలీదు. కల్కి వచ్చి డైరెక్ట్గా 90,000 ఏమని అడిగింది, వాళ్ళు వేసేసారు. మళ్ళీ షాకిబ్ని పిలిచి అడగమన్నారు, మనీ వేయించుకోమన్నారు కదా అన్నట్టు 10,000 వేయించుకున్నాడు. అక్కడికి ఇంకొక ఛాన్స్ ఇచ్చారు, ఫెయిర్ ఎనఫ్. షాకిబ్కి 2వ ఛాన్స్ ఇవ్వడం కూడా మంచి డిసిషన్, ఈక్వల్గా ఉండాలి ఇద్దరికి ఆపర్చునిటీ అన్నట్టు ఇచ్చారు. షాకిబ్ దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయాడు, ఎనీ విచ్ 60,000 వేయించుకున్నాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ గేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు. ఇట్స్ ఫైన్, పార్ట్ అండ్ పార్సల్, ఇది గేమ్లో ప్రాబ్లం లేదు. బట్ ఫినాన్షియల్గా షాకిబ్ సర్కిల్ కానీ షాకిబ్ ఫ్యామిలీ కానీ అంత స్ట్రాంగ్ అవ్వకపోవచ్చు కదా. షాకిబ్ అనే పర్టికులర్ కంటెస్టెంట్ని నేను అన్యాయం జరగదని అనలేదు, ఆ టాస్క్లోనే లూప్ హోల్ ఉందంటున్నాను. అండ్ యూ పీపుల్ షుడ్ హ్యావ్ కన్సిడర్డ్ దాట్
ఇట్స్ నాట్ అ ఫెయిర్ గేమ్ అని నాకైతే అనిపించింది. ఆ విషయంలో షాకిబ్కి కొద్దిగా అన్యాయం జరిగింది ఎక్కడ అంటే ఫినాన్షియలీ ఎవ్రీబడి ఈజ్ నాట్ ఈక్వల్ కాబట్టి ఇఫ్ నాట్ షాకిబ్ సంబడి వుడ్ హ్యావ్ గాట్ ద సేమ్ ఇంజస్టిస్ అని అయితే నాకు అనిపించింది. ఎనీ విచ్ వేస్ హీ లాస్ట్ ఇట్ అండ్ కల్కి హాజ్ వన్ ఇట్. ఫైనల్గా ఎపిసోడ్ 4 అయ్యేటప్పటికి హరీష్, శ్రీజ, పవన్, ప్రియా శెట్టి మరియు కల్కి వీళ్ళు గోల్డెన్ సీట్కి వెళ్ళారు. అబు, దాలియా, సాయి కృష్ణ, ఊర్మిళ మరియు షాకిబ్ వీళ్ళు డేంజర్ జోన్లోనే ఉన్నారు. అక్కడున్న ముగ్గురు జడ్జెస్ నా ఫేవరెట్ కంటెస్టెంట్స్ అండి, అండ్ నేను ఆ ముగ్గురిని సపోర్ట్ చేశాను. బట్ నా వరకు ఏమనిపించిందంటే నవదీప్ గారికి మేకర్స్ ఏది ఇస్తే అదే చేస్తారు అండ్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హిస్ డ్యూటీ అండ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. ఐ అబ్సల్యూట్లీ అండర్స్టాండ్, తను చెప్పడం తప్పు కాదు, ఎవరికైనా ఏమైనా చెప్పే హక్కు ఉంది. అండ్ బీయింగ్ జడ్జ్ ఈ షుడ్ బి స్ట్రైట్ టు ద పాయింట్ అండ్ అలానే ఉన్నారు, ఏ ప్రాబ్లం లేదు. శ్రీజాకి చెప్పే విధానం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఫస్ట్ చెప్పారు, నువ్వు వచ్చి నీకు ఎందుకు అనిపించింది, ఇలా అనిపించిందా, ఓకే ప్రాబ్లం అయితే తనకు కదా అవ్వాలి, నీకెందుకు. సో అలా చెప్పి నార్మల్గా చెప్పి వెళ్ళి కూర్చో, అవసరం లేదు, అల్లే చూసినాంలే. దీస్ ఆర్ ఆల్ నాట్ నీడెడ్ అనిపించింది. అది ఎందుకు చేశారంటే పబ్లిక్ వాంట్స్ దట్ అతి అన్న దానికోసమే అది చేశారేమో అని అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసి నవదీప్ అలాంటి క్యారెక్టర్ కాదు. నవదీప్ కావాలనే అలా ట్రిగ్గర్ చేయడానికి కానీ లేకపోతే నవదీప్ కావాలనే ఎవరినైనా హ్యూమిలియేట్ చేయడానికి అలాంటివి చేయడం అని అయితే నాకు అనిపించింది. బట్ ఆ విషయంలో నాకు ఎందుకు శ్రీజాతో మాట్లాడిన విధానం నాకు నిన్న నచ్చలేదు. ఆ విషయంలో మాత్రం నవదీప్ కొద్దిగా లైన్ దాటాడేమో, దట్ వాజ్ నాట్ నీడెడ్ అని అయితే అనిపించింది. బట్ ఎనీ విచ్ వేస్ అగైన్ యాజ్ ఐమ్ టెలింగ్, వాళ్ళు జస్ట్ ఫ్రంట్ ఎండే మేనేజ్మెంట్ ఏం చెప్తే మేనేజ్మెంట్ ఎలా చేయమంటే వాళ్ళు చేస్తారు కాబట్టి వీ కాంట్ పాయింట్ హిమ్ పర్టికులర్లీ దట్ హీ డిడ్ రాంగ్, హీ డిడ్ దిస్ అన్నట్టు. బట్ ఎనీ విచ్ వేస్, సో ఇదండి ఎపిసోడ్ 4 రివ్యూ. ఈరోజు ఎపిసోడ్ 5 ఎలా ఉండబోతుంది, ఇంకా ఇంట్రెస్టింగ్ టాస్క్ రాబోతున్నాయి, ఇంకా టఫ్నెస్ లెవెల్ పెరగబోతుంది, అదైతే పక్కా. ఈరోజు నుంచి రెగ్యులర్ అప్డేట్స్తో అండ్ రెగ్యులర్ రివ్యూస్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్, నేను మీ వంశీ. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఈజ్ జిందగీ.